వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్కారం గురుగారు. శుభమస్తమ్మ. అష్టైశ్వర్యవతి భవ. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా మీకు కూడా. అసలు భోగి పండుగ రోజు ఈసారి మనం చూసుకుంటే షట్టిల ఏకాదశి వచ్చింది. దీన్ని ఏ విధంగా జరుపుకుంటే మంచిదని అంటారు? ఒకటేంటంటే మీరు మనం ఇదివరకు అనుకున్న దాంట్లో షట్టిల ఏకాదశి మనకు వచ్చింది మనకి 14వ తేదీ. అంటే మన ప్రకారంగా నేను ఇదివరకు మీకు అనౌన్స్ చేసిన ప్రకారం 13 సంక్రాంతి. మీరు ఇంకా భోగి పండుగలో ఉన్నారు మీరు. సో అంటే 14 భోగి అనేటువంటి భావనలో ఉన్నారు. మరి గత వారంలో మీరేమో ఎపిసోడ్లో మీరు 13, 14, 15 పండుగ చేసుకోమని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని 14 భోగి పండుగ రోజున అంటే మీ యొక్క మైండ్లో 14 భోగి అనేటువంటి మైండ్లో ఫిక్స్ అయిపోయారు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ 14వ తేదీ మీరు భోగి అనుకున్నా సంక్రాంతి అనుకున్నా ఆ రోజు షట్టిల ఏకాదశి అనేది విశేషం ఏంటంటే అక్కడ ఆ రోజున మనం ఈ ఏకాదశి చాలా మంది వచ్చేసి ఏకాదశి పండగ వచ్చింది, పండగ పూట ఏకాదశి వచ్చింది, అనేక మంది ముక్క చుక్క అనేటువంటి వ్యక్తులు చాలా ఉంటారు. అంటే తప్పుగా అనుకుంటున్నాను, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ ఈ 4 రోజులే కదా అని చెప్పేసి మరి మధ్యలో యాక్చువల్గా లెక్క ప్రకారంగా 13వ తేదీ భోగి అయింది కాబట్టి 14వ తేదీ 2 రకాల మీరు అన్నట్టుగా సంక్రాంతి అనుకోండి లేదా మీరు భోగి అనుకోండి. ఈ రోజున మరి ఎట్టి పరిస్థితుల్లో భోగి మంటలు వేసుకోవాలి, మరి ఇటు ఇది నాన్ వెజ్ వండుకోవాలి. మరి ఈరోజు ఏకాదశి వచ్చింది, ఏం పరిస్థితి అంటే ఎట్టి పరిస్థితులు ఏది వచ్చినా సరే మీకు మిన్ను విరుగు మీద పడినా సరే ఏకాదశి రోజున మాంసాహార భోజనం చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. అది మీరు సంక్రాంతి అనుకోండి భోగి అనుకోండి అది అప్రస్తుతమైన విషయం. కానీ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పనులు పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి తర్పణాల సమయంలో మీరు మాంసాహారం వండుకునే విషయంలో అంటే మేము పితృదేవతలకి మాంసం కూడా పెడతామండి, అది కొంత ఆచారం. పితృదేవతలకి మాంసం పెట్టాలా అనే విషయంలో అక్కడ బ్రాహ్మణుడు వచ్చి పిండ ప్రదానం చేస్తున్నప్పుడు ఆ పిండాల దగ్గర మాంసాలు పెట్టేది లేదు. మీరు ఫోటో దగ్గర ఏదో వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి పదార్థాలు పెట్టుకోవడం మీ యొక్క ప్రేమ, కానీ పిండాల దగ్గర మాంసం పెట్టేటువంటి ఆచారం లేదు. అక్కడ తర్పణాదులు చేసుకునేటువంటి ఆచారం. అటువంటి రోజున మనకి షట్టిల ఏకాదశి రావడం అంటే ఏమిటి అంటే అనేక రకాల అరిషడ్ వర్గాలని కంట్రోల్ చేసుకోగలిగేటువంటి ఏకాదశి అది షట్టిల ఏకాదశి. అంటే ఈరోజు మనం తప్పకుండా తెల్ల నువ్వులు దానం చేసుకోవాలి. తెల్ల నువ్వులు దానం చేసుకోవాలి. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనం తెల్ల నువ్వులు మనము నీళ్ళలో వేసి స్నానం చేయాలి. రెండవది తెల్ల నువ్వులు తినాలి వాళ్ళ, అంటే తిల భోజనం అంటే తిల పదార్థాలు తినడం, కాస్త బెల్లం ఉండలు నోట్లో వేసుకోవడం. మరి స్వామి ఏం తినకూడదు అంటారు కదా, అది నిజ్జల ఏకాదశి. అది నిజ్జల ఏకాదశి. మరి వేసవి కాలంలో వచ్చేటువంటి ఏకాదశి నిజ్జల ఏకాదశి. నిజ్జల ఏకాదశి రోజున కేవలం ఆచమని మాత్రమే 3 సార్లు చేయాలి. ఆచమని మాత్రమే, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కేశవనామాలు చెప్పుకుంటూ ఆచమని చేసి నిజ్జల ఏకాదశి. మిగతా సమయాల్లో నిజ్జల ఏకాదశి చెప్పలేదు. కృష్ణ పరమాత్ముడు భీముడికి ప్రతి ఏకాదశి ఉపవాసం ఉంటే ఆయన భరించలేక నా వల్ల కాది ఉపవాసం అని చెప్పేసి ఆయన ఏకాదశి సాయంత్రం వరకు సాయంత్రం తినేస్తాడు. అయితే ఇక్కడ అన్నము నింద్యం, అన్నము తినకూడదు. ఏకాదశి రోజున అన్నానికి శాపం ఉంటుంది, అన్నము తినకూడదు. కాబట్టి ఆ రోజు అన్నం తినకుండా మరేం తినొచ్చు అంటే అంటే జీర్ణాశయంలో అగ్నిదేవుడికి అంటే జఠరాగ్ని కావాల్సినటువంటి 2 పళ్ళు, ఉదయం 2 పళ్ళు, మధ్యాహ్నం 2 పళ్ళు, సాయంత్రం 2 పళ్ళు, కాసిన్ని పాలు, అంతకు మించి తినకూడదు ఆ రోజు. అంటే నక్తం ఇదే, ఉపవాసం అంటే ఇదే, కానీ పూర్తిగా నక్తం ఉండవని చెప్పి మనకి ఇక్కడ చెప్పబడలేదు. కాబట్టి కాసి 2 పళ్ళు తిని మనం భగవంతుని ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజున తిలము అంటే తినడం. ఇంకొక విషయం ఏంటంటే తిలలతో అంటే తెల్ల నువ్వులతో ఆయుష్హోమం చేసుకోవడం, ఇది చాలా విశేషమైనటువంటిది. రెండవ తర్పణాదులు ఇచ్చుకోవడం, అంటే తర్పణాలు ఇచ్చుకోవడం. 2 తెల్ల నువ్వులు నీళ్ళలో వేసుకొని మనము తలంటు స్నానం చేయడం, ఇవి మనకు విశేషమైనవి. వీలైతే ఈ రోజున తిలదానం చేయడం. అరిషడ్ వర్గాలని 6 రకాలైనటువంటి కామ క్రోధ మోహ మద మత్సర లోభాలన్నిటి కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి సమస్తమైనటువంటి ఈ రోజు మొత్తం కూడా అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనము విష్ణు సహస్రనామ పారాయణం చేసుకునేటువంటి ఏకాదశి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు మాంసాహారం తినకూడదు, జూదం ఆడకూడదు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, మాతృనింద పితృనింద దైవనింద బ్రాహ్మణ నింద చేయకూడదు. ఇవన్నీ చేయడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. నిరంతరం భగవన్నామస్మరణ చేసుకోవడం విశేష ఫలితాన్ని కలిగిస్తున్న విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ రోజున తిలల్ని ఎక్కువగా ఉపయోగించి దాన ధర్మాదుల్లో వాడి హోమాల్లో వాడి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటే ఆ కృష్ణ పరమాత్ముడు ఆ యొక్క నారాయణమూర్తి మనకి అనేకమైనటువంటి శుభయోగాలని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే భోగి పండుగ రోజు భోగిపడి పోస్తూ ఉంటారు గురుగారు పిల్లలకి, అంటే ఏ టైంలో పోసుకుంటే బెటర్? దీనికి ఏమన్నా ఒక టైం అనేది నిర్ణయించడం జరిగిందా? తప్పకుండా ఉంటుంది. అంటే భోగి పండుగ రోజున మనకి సాయంకాల సమయంలో అంటే ప్రదోషకాలం తర్వాతనే మనం పోల్చుకోవాలి. అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మనం భోగి పళ్ళు పోయడం వల్ల ఏంటంటే పిల్లలకి యశస్సు బాగా పెరుగుతుంది. మీరు చాలా మటుకు చూసారో లేదో, ముస్లిమ్స్ కొంతమంది ఈ రేగు ఆకులు తీసుకెళ్ళి
వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఆ వేడి నీళ్ళలో వేసి స్నానం పోస్తారు. అది మీకు తెలుసో తెలియదో, చాలా మంది తెలుసు అది. అంటే మనము గంగిరేకాయల ఆకులు కానీ ఈ రేగు ఆకులు కానీ వాళ్ళు తెంపుకెళ్ళి చనిపోయిన వాళ్ళకి ఆ నీళ్ళలో వేసి స్నానం పోసి తర్వాత వాళ్ళని శుభ్రపరిచి వాళ్ళని పెట్టెలో అది పెట్టి మోసుకొని వెళ్తుంటారు వాళ్ళు. సో అంటే అంటే ఇక్కడ బద్రీనారాయణ వృక్షం అది. అటువంటి బద్రీనారాయణ పళ్ళు, బదరీ పళ్ళనే, అంటే బదరి అంటే రేగు పళ్ళు, ఈ బదరీ పళ్ళని తెల్ల నువ్వులు, రాగి కాయిన్స్, యాక్చువల్గా అందరు ఇప్పుడు ఈ మన కాయిన్స్ వేస్తున్నాం, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, అవి కాదు, రాగి కాయిన్స్, పాత రాగి బిళ్ళలు ఉంటాయి, రాగి బిళ్ళలు నానబెట్టి ఆరబెట్టినటువంటి బియ్యం, తడితో నానబెట్టి అవి నానిన తర్వాత వాటిని ఆరబెట్టి విరిగిపోకుండా, విరిగిపోయినటువంటి అక్షతలు వేయాలి. అక్షతము అంటే విరిగిపోయింది, అక్షతము అంటే విరిగిపోనిది. అటువంటి అక్షతల్ని మంచిగా, అంటే తెల్ల బియ్యాన్ని శుభ్రంగా దాంట్లో రేగుపళ్ళు, అలాగే మనకి అక్షితలు, మనకి తెల్ల అక్షితలు, తర్వాత తెల్ల నువ్వులు, కాయిన్స్ వేసి పిల్లల మీద మనం పోస్తుంటారు. అంటే పిల్లల తల మీద వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మ్యాగ్నిఫికల్ పవర్ ఏర్పడుతుంది. అంటే ఒక గురుత్వాకర్షక్తి ఏమిటి, బుద్ధిని స్థిరంగా ఉంచగలుగుతుంది, సద్బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు రేగు పళ్ళలో మీకు ఏముంటుంది, ఆమ్లం బాగా ఉంటుంది, సి విటమిన్ బాగుంటుంది. చిన్నపిల్లలు కదా, పడగానే వాటి టక్క నోట్లు వేసుకుంటాడు. అంటే ఒక రకంగా మన సి విటమిన్ రాబోయేటువంటి వేసవి చలికాలానికి మధ్యలో ఉన్నాం, మనం సంధిలో ఉన్నాం. ఈ సంధిలో ఉన్నప్పుడు చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి చర్మ వ్యాధులు పిల్లలు తొందరగా వస్తాయి. ఎందుకు, పిల్లలు నేల మీద ఆడుతుంటారుగా, దొగ్గాడుతుంటారుగా, రాకుండా మనం వేసి రేగు పళ్ళు తినగానే వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సి విటమిన్ వల్ల ఈ స్కిన్ అలర్జీ రాకుండా ఉంటుంది. ఎంతో సైంటిఫిక్ రీజన్ మన పళ్ళకి, మన పండగలకి. కానీ ఇటువంటి పండగల విశిష్టం మనం నేర్చుకోలేకపోతున్నాం, ఏదో ఆర్టిఫిషియల్గా చేస్తున్నాం, వీడియోల కోసం ఫోటో చేస్తున్నాం. మనం తెల్ల అక్షరాలు వేయడం వల్ల వాళ్ళకి అన్యోన్యత బాగా పెరుగుతుంది, సోదరుల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. వాళ్ళు ఆ పళ్ళు, ఆ బియ్యం వేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు. అంటే మనిషి ఒక్కసారి ఆ పరిపూర్ణంగా నవ్వుతున్నప్పుడు 1 సంవత్సరం పాటు ఆ ఎనర్జీ అలాగే ఉంటుంది. అందుకే మనిషిని ఎప్పుడు కూడా చిరుమందహాసంతో ఉండాలంటారు. మీలాగా ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఆ మనిషికి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ప్రతి వ్యక్తికి పాజిటివ్ అంటే, ఎంత కోపంలో ఉన్నా, ఎంత భయంగా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడైనా సరే ఒక్కసారి నవ్వుతే, మన అద్దం ముందు కూర్చొని మనమే నవ్వుకుంటే తప్పకుండా మనలో 50% నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆ పిల్లలు అలా ధాన్యం వేసినప్పుడు పిల్లలు చాలా సంతోషపడి ఆనందపడతారు. ఆనందం వాళ్ళకి ఆరోగ్యాన్ని, పటిష్టమైనటువంటి, అంటే అందరితో కలిసి ఉన్నటువంటి భావన కలిగిస్తుంది. అందరు నవ్వుతుంటారుగా, అంతకుముందేమో బిస్కెట్ లాక్కుంటే కొట్టుకునే పిల్లలు ఇవేగానే వీళ్ళందరూ నవ్వుకుంటుంటారు. అలా అన్యోన్యత కలగడానికి ప్రారంభం, అంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని తీర్చగలిగే అవకాశం. ఇలా అనేక రకాల అంతర్ధానంగా లోపల అంతరార్థం చాలా ఉంటాయి. వాటి చేసుకుంటే సూర్యాస్తమయంలో భోగి పళ్ళు పోసిన తర్వాత ముత్తైదువులకి పసుపు పూలు ఇవ్వడం, గాజులు ఇవ్వడం, పసుపు ఇవ్వడం అనేది ఒక ఆచారం చెప్పబడుతుంది. అంటే ఇంటికి వచ్చిన అందరూ కూడా, అంటే ఆ అక్క ఇంటికి, ఈ అక్క ఇంటికి, అక్క మా ఇంటికి రా, అక్క మీ ఇంటికి రా, వదిన మా ఇంటికి రా, అంటే ఇలా అరమరికలు లేకుండా ఆ వీధి మొత్తం, ఆ గ్రామం మొత్తం కూడా ఒకళ్ళతో ఒక అనుసంధానమై, మీ ఇంట్లో ఏం చేసావు, కజ్జికాయలు చేసావు, మీ ఇంట్లో చక్కిలాలు చేసావు, మీ ఇంట్లో జంతికలు చేసావు, అవి టేస్ట్ చేస్తూ కాసేపు మాట్లాడుకుంటూ ఆ ఇంటికి వెళ్ళి, అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సాధక బాధకాలని తెలుసుకోగలిగే అవకాశం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కనుక ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే పరోక్షంగా వీళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే వాళ్ళ గాదెల్లో నీళ్ళు నిండాలి కదా, గాదెలు నిండాలి అంటే పెద్ద పెద్ద గాదెలు ఉంటాయి, అంటే వడ్లు పోయడానికి, ధాన్యం పోయడానికి. ఆ గాదెల్లో లేనప్పుడు అరే వీళ్ళ ఇంట్లో కొద్ది పరిస్థితి బాగాలేదు, ఇప్పుడంటే మనం ఓర్వలేని తరం వచ్చేసింది, వీడు నాకంటే ఎక్కువ కదా, వీడు తగ్గుతాడు చూడు అని చెప్పేసి నాకు. కానీ అప్పట్లో గ్రామంలో అందరు కలిసి, ఇంట్లో ఇబ్బంది ఉంది మనకు తెలియకుండా, అందరు కలిసి వాళ్ళకి ఏదో పండగ పూట వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చేసి వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. అంత నిగూఢమైన అర్థం ఉంది మన ఇళ్లలో. అందుకే ఒకరింటికి వెళ్ళేదాం, ఆ ఇంటికి వెళ్ళాక నీ ఇంట్లో ఎల్ఈడి ఉందా, నీ ఇంట్లో ప్లాస్మా టీవీ ఉందా, నీ ఇంట్లో బెంచ్ కార్ ఉందా అని చూసేవాళ్ళు కారు. అంటే వాళ్ళ ఇంటి యొక్క పరిస్థితి చూసి ఎలా మనం హెల్ప్ చేయొచ్చని మిగతా వాళ్ళ ఆలోచన ఉండేది. అందుకే మన దేశం సస్యశ్యామలంగా, ఆనందంగా ఉండేది. ఇప్పుడు అది పోయింది. దీనికోసమే ఈ ముత్తైదులు ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి ప్రక్రియ అనాది నుంచి ఏర్పడింది. ఇది దాని అంతరార్థం. అంటే పిల్లల్లో ఆరోగ్యం, పిల్లల్లో ఆనందం, పిల్లల్లో క్రమశిక్షణ, ఇవన్నీ తెలియగలిగేటువంటి శక్తి భోగి పండుగ రోజున పొద్దున భోగి మంటలు వేసుకొని సాయంత్రం భోగి పళ్ళు పోసుకుంటే అద్భుతమైనటువంటి శరీరానికి, మనసుకి ఆనందం కలిగించింది. కాబట్టి తప్పకుండా సాయంకాల సమయంలో ఇది అంటే సూర్యాస్తమయం లోపల చేసుకుంటే అందరిలోకి వెళ్తారుగా, ఒక గంటలో అందరిలోకి వెళ్ళి వచ్చేస్తారు. కాఫీ 10 నిమిషాలు ఉండి కాఫీ ఇచ్చిలాగా వచ్చేస్తారుగా. కాబట్టి 8 మన ఇంటికి వచ్చేస్తారు. అందుకే 4 మొదలుపెట్టి 8 వరకు వాళ్ళ ఇక మొగోళ్ళు వదిలేస్తారు. అమ్మో వీళ్ళతో కాదు బాబా అని చెప్పేసి మొగోడు వాడే కాఫీ పెట్టుకొని తాగుతుంటాడు. వీళ్ళే చెప్తారు, ఏమండి కాఫీ మీరు పెట్టుకోండి, ఏమండి టీ మీరు పెట్టేసుకోండి, ఏమయ్యా ఛాయ్ నువ్వు తాగు అంటే దే ఆర్ వాంట్ టు బి రిలీజ్. 4 గంటలు 5 గంటలు మాది, ఇది మా సొంతం. అలా ఒకళ్ళొకరు ఇచ్చిపుచ్చుకునే పండుగ పిల్లలకి, పెద్దలకి అందరూ కూడా ఆనందాన్ని, భోగభాగ్యాన్ని ఈ విధంగా కలిగిస్తుంది. దాని విశేషత. శుభమస్తు.